చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సంజీవ కేశవరాజు. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే అంశం ఈ ఏప్రిల్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు సప్తమి నుండి 30వ తారీఖు సప్తమి వరకు జరగబోయే యొక్క కాల పరిమితి ఈ యొక్క సింహరాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి యొక్క విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలన చేసినట్లయితే, ప్రధానంగా ఈ యొక్క రాశి గల వారికి ఈ యొక్క సమయకాలం నందు మీరు ఎక్కువగా ప్రయాణం చేయటానికి, ఎక్కువగా ప్రయాణాలు ఉండటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే చాలా వరకు ఆరోగ్యరీత్యా కూడా మీరు జాగ్రత్త పడాల్సిన సమయం ఈ యొక్క సమయం చెప్పి గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రయాణాల రీత్యా కావచ్చు, లేదంటే దీర్ఘకాలికంగా మీకు ఎదురుకున్న కొన్ని సమస్యలు కావచ్చు, అవి మళ్ళీ మిమ్మల్ని ఈ యొక్క సమయకాలంలో కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానమైన పనులు వాయిదా వేసుకోవటం చాలా వరకు మేలు. ఉన్న కార్యక్రమాల్లో మీరు ఎప్పటి నుండో చెయ్యాలి, ఈ యొక్క సమయంలో ముందుకెళ్ళాలి అని చెప్పి మీరు అనుకునేవంతా కూడా ఈ సమయకాలంలో నెరవేర్చుకోవాలని చెప్పి ముఖ్యమైన పనులు ఏవైతే అనుకుంటారో అవి ఈ సమయకాలంలో కాస్త వాయిదా వేసుకోవడం శ్రేయస్కరం. ధనరీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, మీరు చేసే కార్యక్రమంలో పెట్టుబడులు తేవటం, పెట్టుబడులు తెచ్చి పెట్టి మనం ముందుకెళ్ళాలని చెప్పి పెట్టుబడుల రీత్యా ఆలోచించి నిర్ణయాలు కూడా తీసుకోపోవటం చాలా మేలని చెప్పి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సమయకాలంలో మీరు చేసే రుణం అనేది మీకు భారంగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప మిమ్మల్ని అయితే ప్రశాంతంగా ఉంచదు. అలాగే ఉద్యోగస్తులు కూడా పైన వారి నుండి కొన్ని ఒత్తిళ్ళు, వారి నుండి కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తద్వారా మానసికంగా మీరు కాస్త మనోధైర్యాన్ని కోల్పోతుంటారు. మీరు దేనికి టెన్షన్ పడకండి. ఉద్యోగరీత్యా మొదట్లో మీకు కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ నెలాఖరు వరకు కాస్త అనుకూలమైన ఫలితాలు వింటారు. అలాగే ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు అనుకోని విధంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి తప్పు మీద లేనప్పటికీ కొన్ని సమస్యలు ఇంట్లో జరుగుతున్నా కాస్త మీరు నిదానంగా ఆగి ఆలోచన చేసుకుని నడవటం మంచిది తప్ప, తప్పు నాది లేకపోయినా సరే ఎందుకు ఇలా అవుతుందని చెప్పి కోపాన్ని తెచ్చుకోకుండా ఉండటం అనేది చాలా వాటికి శ్రేయస్కరం. అలాగే బంధువుల్లో కూడా కొన్ని మాట పట్టింపులు ఈ సమయకాలంలో సింహరాశి గల వారు పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు కోపాన్ని, ఆవేశాన్ని తప్పు మీద లేనప్పటికీ కాస్త మీరు ఆగి ఆలోచించి నడవడం అనేది చాలా శ్రేయస్కరం. తద్వారా బంధుమిత్రులను కూడా దూరం చేసుకోకుండా ఉంటారని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ప్రధానంగా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా చాలా జాగ్రత్త పడాలి. వారికి ఏదైనా చిన్న సమస్యగా వచ్చినప్పుడే వెంటనే రెస్పాన్స్ అయ్యి రెమెడీ చేసుకోవడం, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. లేదంటే పెద్దవాళ్ళ ద్వారా వచ్చే అనారోగ్య సమస్య వల్ల ధన వ్యాయం కూడా ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సమయకాలంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవటం, ఒకవేళ ముఖ్యమైన పనులు ఖచ్చితంగా చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సమయంలో మీరు చేయాల్సింది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అలాగే ఏ ఒక్క కార్యక్రమానికి అయితే మీరు వెళ్దాం అనుకుంటారో, ఏ పని అయితే ఖచ్చితంగా ఈ యొక్క సమయంలో అవ్వాలి అని మీరు అనుకుంటారో ఆ ఒక్క కార్యక్రమానికి ముందు రోజు ఆంజనేయ స్వామి దర్శనం చేయడం చాలా వరకు శ్రేయస్కరం. ఆయన దర్శనం చేసి ప్రదక్షిణ చేసి కూర్చొని మీ యొక్క మనస్సులో ఉన్న కోరికల మొత్తం కూడా పక్కన పెట్టి మనసా వాచ కర్మణ నమస్కారం చేసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం కోసమైతే వెళ్తుంటారో ఆ కార్యక్రమంలో వచ్చే ఆటంకాల నుండి బయటపడటానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే ఎంతోమంది ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటూ ఏమాత్రం ముందుకెళ్లకుండా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఏదో సమస్య జాతకంలో జరుగుతుందని చెప్పి గుర్తుంచుకోండి. దాని తగ్గ సలహాలు, సమస్యలు, ఆ సమస్య దగ్గర రెమెడీస్ కోసం కింద స్క్రోల్ అయిన నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ జాతకానికి సంబంధించి సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.